నమస్తే, వెల్కమ్ టు వలయం టీవీ. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పవన్ కళ్యాణ్ బీజేపీ చేతిలో కీలిబొమ్మలా మారారని ఆయన విమర్శించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇక్కడి ప్రజల గురించి పవన్ బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని, ఇటువంటి వ్యాఖ్యలను ఎంత మాత్రం సహించేది లేదని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మహేష్ గౌడ్ మాట్లాడుతూ, దశాబ్దాల పోరాటం, అనేక త్యాగాల ఫలితంగా సోనియా గాంధీ చొరవతో కాంగ్రెస్ హయాంలోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని గుర్తు చేశారు. ఇక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్న పవన్ కళ్యాణ్ ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు. పవన్ తన మాటల ద్వారా బీజేపీ ఎజెండానే అమలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రిగా తన బాధ్యతలపై దృష్టి సారించాలి తప్ప తెలంగాణ వ్యవహారాల్లో అనవసరంగా జోక్యం చేసుకోవద్దని పవన్ కు సూచించారు. తెలంగాణలో జనసేన పార్టీని విస్తరించే వ్యూహంలో భాగంగానే పవన్ ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మౌనంగా ఉండటాన్ని ఆయన తప్పుపట్టారు. వారి మధ్య ఏవైనా లోపాయికారి ఒప్పందాలు ఉన్నాయా అని మహేష్ గౌడ్ అనుమానం వ్యక్తం చేశారు. ఇక ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణలోని ఇతర రాజకీయ పార్టీల నేతలు కూడా తీవ్రంగా స్పందిస్తూ ఆయన తీరును తప్పుపట్టారు. తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మంత్రులు సైతం పవన్ వైఖరిని ఎండగట్టారు. పవన్ కళ్యాణ్ కేవలం ఏపీ ప్రయోజనాల గురించి మాట్లాడితే ఎవరికీ అభ్యంతరం లేదని, కానీ తెలంగాణ అస్తిత్వాన్ని, ఇక్కడి ప్రజల భావోద్వేగాలను కించపరిచేలా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని వారు స్పష్టం చేశారు. పవన్ కళ్యాణ్ తన పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని వారు మండిపడ్డారు. మరోవైపు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు కీలక నేతలు కూడా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర గురించి గాని, ఇక్కడి భౌగోళిక, సామాజిక పరిస్థితుల గురించి గాని పవన్ కు కనీస అవగాహన లేదని వారు ఎద్దేవా చేశారు. గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ కళ్యాణ్ వ్యవహరించిన తీరును ఈ సందర్భంగా వారు గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలు అన్ని విషయాలను గమనిస్తున్నారని, సమయం వచ్చినప్పుడు పవన్ కు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అలాగే తెలంగాణలో బలపడాలనే రాజకీయ స్వార్థంతోనే పవన్ కళ్యాణ్ ఇక్కడి సెంటిమెంట్ ను రగల్చే ప్రయత్నం చేస్తున్నారని ఇతర రాజకీయ విశ్లేషకులు, నేతలు అభిప్రాయపడుతున్నారు. పొరుగు రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా ఉంటూ ఆంధ్రాలో ఉన్న సమస్యలను పరిష్కరించడం పక్కన పెట్టి తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టడం సరికాదని హితవు పలికారు. తెలంగాణ గడ్డపై రాజకీయాలు చేయాలనుకుంటే ఇక్కడి ప్రజలను, వారి ఆకాంక్షలను గౌరవించడం నేర్చుకోవాలని పవన్ కు గట్టిగా సున్నిత హెచ్చరికలు జారీ చేశారు. మొత్తం మీద పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇటు అధికార కాంగ్రెస్, అటు ప్రతిపక్ష పార్టీలకు చెందిన పలువురు నేతలు ఏకతాటిపైకి వచ్చి పవన్ వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నారు. పవన్ కళ్యాణ్ తన రాజకీయ లబ్ధి కోసం రెండు రాష్ట్రాల మధ్య మళ్లీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడటం మానుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు పునరావృతమైతే తీవ్ర పరిణామాలు ఉంటాయని తెలంగాణ నేతలు ముక్త కంఠంతో హెచ్చరిస్తున్నారు. ఇవి ఇవాల్టి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం వలయం టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.